हाय फ्रेंड्स अंदरिकी वेलकम बैक टू हनी बेबी गणेश ముందుగా అందరికీ జై శ్రీ గణేష్ జై శ్రీరామ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను వచ్చేసి కోరుట్ల మన విఘ్నేశ్వర కళా ఆర్ట్స్ దగ్గరికి అయితే వచ్చిన ఎగ్జాక్ట్లీ లొకేషన్ వచ్చేసి మనకి బాలాజీ కళా షెడ్ ఆపోజిట్ పక్కన అయితే మనకి విఘ్నేశ్వర కళా షెడ్ లోపలికి అయితే వెళ్దాం లోపలికి వెళ్ళి అయితే ప్రతి ఒక్క అప్డేట్ అయితే చూద్దాం అట్లనే మన విఘ్నేశ్వర కళా షెడ్ లో ఎవరైతే గణపతి బుకింగ్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా మీ యూత్ పేరు అయితే కామెంట్ అయితే చేయండి పుష్పరాజ్ గణపతి కూడా ముంబై గణపతులు కూడా అయితే ఉన్నాయి విష్ణు యొక్క దశ అవతారాలు ఉన్న ఇది బ్యాక్గ్రౌండ్ అయితే ఇచ్చేసారు ఒకసారి పుష్పరాజ్ గణపతి 2025 లో చాలా యూనిక్ అండ్ ట్రెండింగ్ మోడల్ గణపతి అయితే ఇక్కడ అవైలబుల్ అవుతుంది ప్రెసెంట్ ఏంటో చూసినాం కదా ఇప్పుడైతే మనకి సెకండ్ షాప్ తండ్రితో గణపతి యొక్క తండ్రితో అయితే మనకి ఇక్కడ రెడీ అవుతున్న గణపతి అయితే బ్యాక్ మనకి శేషునాగుల పైన 3 పడగల శేషునాగుల పైన నిల్చొని తోకను పట్టుకున్నట్టయితే మనకి ఇక్కడ ముంబై మహారాజ్ గణపతి అయితే ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ గణపతి చూసుకోవచ్చు మనకి పుష్పంలో కూర్చున్న గణపతి బ్యాక్గ్రౌండ్ అయితే మొత్తం లీఫ్ ఆకులు అయితే వచ్చినాయి 5 పడగల శేషునాగులు ఆర్చ్ తో అయితే మనకి ఇక్కడ వీళ్ళు అయితే క్రియేట్ చేసి అట్లనే చూసుకోవచ్చు మనకి ఇక్కడ సర్కార్ కూడా అవైలబుల్ ఉన్నది సర్కార్ కొంచెం డిఫరెంట్ ఉన్నది ఇది అన్ని సర్కార్లకు అయితే చాలా మంది అయితే మనకైతే అన్న ముంబై గణపతులు అయితే అడుగుతున్నారు మన విఘ్నేశ్వర కళాక్షేత్రంలో అయితే మినీ గణపతులు అయితే ముంబై గణపతులు అట్లా అమ్మవారి ఆర్చ్ తోట అయితే బ్యాక్ లో ఇచ్చి పాడేసి కాలు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ బొజ్జ గణపతి అయితే ఉన్నది నడుము చుట్టూ అయితే శేషనాగులు చుట్టుకొని అయితే భారీ తలతో అయితే మనకి గణనతో అయితే ఇక్కడ ఉన్న లంబోదర విత్ బ్యాక్గ్రౌండ్ బాగా అక్కడ చూసుకోవచ్చు బొమ్మం బోలే కూర్చున్న గణపతి ఉన్నది హైట్ తక్కువ కొంచెం ఉంటది మీద కూర్చున్న గణపతి బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకోవచ్చు నెమ్మది ఆర్చి అయితే ఫ్రెండ్స్ అట్లనే మనతో పాటు మన ఎస్ఎండి కూడా అయితే వచ్చిండు బాయ్ ఫ్రెండ్స్ అందరికీ మంచి ఉన్నారు నేను మాత్రం మస్తు అంటే వస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం విఘ్నేశ్వర కళా ఆర్ట్స్ కాడ ఉన్నాం ఇది వచ్చేసి మనకి కొరట్ల టు మెట్పల్లి వెళ్ళే రూట్ లో అయితే ఉంటది చలో మరి ఇక్కడ అన్న ఎక్కడి నుంచి వచ్చారు కడపాకల్ చూసారు కదా ఫ్రెండ్స్ బుకింగ్ కూడా అయితే స్టార్ట్ అవుతున్నాయి లిమిటెడ్ పీసెస్ అయితే ఉన్నాయి జల్దీ రాని బుకింగ్ అయితే చేసుకోండి మనకైతే విఠల్ స్వామి గణపతి కూడా ఇక్కడైతే మనకి అవైలబుల్ ఉన్నాయి 2025 అయితే చాలా ట్రెండింగ్ గణపతి ఒకసారి అయితే లోపలికి అయితే చూసేద్దాం ఇక్కడ చూసుకోవచ్చు అయితే మనకి విఠల్ స్వామి గణపతి అయితే ఉన్నది గణపతి హైట్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఒక 12 ఫీట్ అవుట్పుట్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చారు మనకి నెక్స్ట్ అంటే కింద తామర పువ్వు కావచ్చు ధోతి వర్క్ కావచ్చు చాలా నీట్ గా అయితే వచ్చింది అండ్ అట్లనే ఇక్కడ అయితే మీకు ఒక గణపతి చూపిస్తా ఇదే గణపతి అయితే 3 కాన్సెప్ట్స్ తో అయితే మనకి విత్ బ్యాక్గ్రౌండ్ వితౌట్ బ్యాక్గ్రౌండ్ మనకి శేషనాగ్ అయితే ఇచ్చారు ఇదే గణపతి మనకి లోపల బ్యాక్గ్రౌండ్ తో కూడా అయితే ఉన్నది ఒకసారి బాడీ కలర్స్ అట్లనే ఒకసారి చూద్దాం చూసుకుంటే మనకైతే కృష్ణ బాడీ కలర్ అయితే ఇక్కడ ఇచ్చేసారు మళ్ళీ బ్యాక్గ్రౌండ్ లో చూసుకోవచ్చు మనకి నెమలి ఇంకా డోలు కూడా వాయిస్తున్నట్టు ఇచ్చేసారు ఇక్కడ చూసుకోవచ్చు మనకి ధోతికి ప్యారెట్ కలర్ అయితే ఇచ్చారు మనకి గణపతికి హైలైట్ ఏంటంటే కిరీటం వెనకాల చూసుకోవచ్చు 5 పడగల శేషనాగ్ కూడా అయితే వచ్చింది మనకి గణపతి అయితే డోలు వాయించుతున్నట్లయితే ఉన్నది లోపలికి కూడా అయితే వెళ్దాం లోపలికి వెళ్లే ముందు ఇక్కడ గణపతి చూసుకోవచ్చు మనకి 2 సింహాల గణపతి బ్యాక్గ్రౌండ్ ఆర్చి అయితే నెక్స్ట్ లెవెల్ అవుతుంది మనకి ప్రెజెంట్ ఫినిషింగ్ అయితే జరిగి కలరింగ్ అయితే రెడీగా అయితే ఉన్నది చలో ఫ్రెండ్స్ లోపలికి వెళ్తే మనకి చాలా కలర్ఫుల్ గణపతులు అయితే కనిపిస్తా ఉన్నాయి బ్యాక్గ్రౌండ్ మనకి మంచి కలర్లు ఉన్నాయి ఒక్కొక్కటి చూసుకోవచ్చు మనకి ఇక్కడేమో విత్ బ్యాక్గ్రౌండ్ ఉంది వీణ కూడా వచ్చేసింది ఇక్కడ ఇక్కడ చాలా కలర్స్ లో అయితే మనకి అవైలబుల్ ఉన్నది విత్ బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు మనకి బ్యాక్గ్రౌండ్ లో అయితే వీణ అయితే వచ్చింది అట్లనే మనకి నెమలి కూడా అయింది బ్యాక్గ్రౌండ్ లో అయితే మనకి అవుట్పుట్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చారు ధోతి వర్క్ కావచ్చు మనకి జ్యువెలరీ వర్క్ కావచ్చు ఫేస్ కట్ కావచ్చు చాలా ఫినిషింగ్ వర్క్ అయితే ఉన్నది ఈ గణపతికి ఆపోజిట్ లో ఇంకో గణపతి చూసుకోవచ్చు మనకి మహారాజా సిటీ ఇక్కడ చూసుకోవచ్చు మనకి బ్యాక్గ్రౌండ్ అక్కడ సూర్య భగవాన్ ఆర్చ్ తోటి ఇంకా గుర్రాలు కూడా మచ్చినట్టయితే వీళ్ళు క్రియేట్ చేసి బ్యాక్గ్రౌండ్ అయితే మనకి గజరాజ్ పై ఇది హనుమంతుడు కూర్చున్నట్టయితే ఇచ్చేసారు 2 సైడ్స్ అయితే మనకి హనుమంతుడు అయితే అవైలబుల్ అట్లానే ఇక్కడ మనకి సోఫా చూసుకోవచ్చు మనకి డిఫరెంట్ కలర్ అయితే వచ్చింది మనకి సిట్టింగ్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు క్రాస్ సిట్టింగ్ పొజిషన్ నెక్స్ట్ లెవెల్ అయితే గణపతి చాలా ఎక్సలెంట్ లుక్స్ తోటి అయితే ఉన్నది ఇంకా దీని బ్యాక్గ్రౌండ్ లో చూసుకోవచ్చు మనకి బ్యాక్ లో ఉన్నది పుష్పరాజ్ గణపతి కూడా ముంబై గణపతులు కూడా అయితే ఉన్నాయి వీడియో అయితే స్కిప్ చేయమాకండి అట్లనే మీ ఫ్రెండ్స్ కూడా అయితే షేర్ చేయండి అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి చెవుల గణపతి అయితే ఉన్నది ఫుల్ ఆ ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకి చెవుల గణపతి అయితే ఉన్నది బ్యాక్ లో చూసుకోవచ్చు డిఫరెంట్ ఆర్చ్ అయితే ఇచ్చేసారు సింపుల్ సిట్టింగ్ పొజిషన్ చాలా ఎక్సలెంట్ ఉన్నది అండ్ ఇప్పుడు మేము చూపించే గణపతులన్నీ ఇప్పుడు చూపిస్తా ఫటాఫట్ అయితే ఒక లైక్ అయితే వేసుకోండి ఇక్కడ ఉన్న రోల్ అయితే మనకి అన్ని ముంబై మహారాజ్ గణపతులు అయితే ఉన్నాయి సర్కార్ నుంచి అవైలబుల్ ఉన్నది ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే వితౌట్ బ్యాక్గ్రౌండ్ చింతామణి గణపతి అయితే అవైలబుల్ ఉన్నది చూసుకోవచ్చు గణపతి హైట్ వచ్చేసి మనకు 8 ఫీట్స్ దాకా ఉంటుంది అండ్ మనకి సింహరాజుతో అయితే ఒక గణపతి అయితే ఉన్నది గణపతి సిట్టింగ్ అయితే కంప్లీట్ డిఫరెంట్ ఉన్నది అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇంకొకటి పుష్పరాజ్ గణపతి 2025 లో చాలా యూనిక్ అండ్ ట్రెండింగ్ మోడల్ గణపతి అయితే ఇక్కడ అవైలబుల్ అవుతుంది ప్రెసెంట్ ఏంటంటే మనకి ఫినిషింగ్ వర్క్ అయితే జరిగింది కలరింగ్ అయితే రెడీగా ఉంది మేబీ బ్యాక్గ్రౌండ్ కూడా అయితే ఇస్తారు అనుకుంటా మంచి అప్డేట్స్ కూడా అయితే ఇస్తూనే ఉంటాం ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి యూనిక్ చక్ర బ్యాక్గ్రౌండ్ అయితే ఇచ్చేసి ఒకసారి బ్యాక్గ్రౌండ్ లో చూసుకోవచ్చు ఈచ్ అండ్ ఎవ్రీ సర్కిల్ అయితే మనకి డీలర్ వర్క్ అయితే చాలా ఎక్సలెంట్ సో ఫ్రెండ్స్ ఈ గణపతికి హైలైట్ ఏంటంటే చెవులు చూసుకోవచ్చు మనకి డిఫరెంట్ గా అయితే ఉన్నాయి చాలా నీట్ గా అయితే వచ్చినాయి చెవులు అయితే ఫ్రెండ్స్ అట్లనే ఈ గణపతికి ఆపోజిట్ లో అయితే మంచి కాన్సెప్ట్ అయితే ఉన్నాయి ముంబై గణపతులు చూసుకోవచ్చు మనకి మహారాజా సిట్టింగ్ అట్లనే ఇక్కడ చూసుకోవచ్చు మనకి అటు ఇటు అయితే 2
సింహాలు అయితే వచ్చాయి తలలు చూసారుగా. సిట్టింగ్ పొజిషన్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు మనకి పీట పైన ఒక పక్కనే ఒక కాలు వేసుకొని కూర్చున్న గణనాథుడు అయితే ఇక్కడ మనకి దర్శనం ఇస్తుండో. అట్లనే మనకి దీని పక్కనే మనకి శేషునాగుల పైన 3 పడగల శేషునాగుల పైన నిల్చొని తోకను పట్టుకున్నట్టయితే మనకి ఇక్కడ ముంబై మహారాజ్ గణపతి అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నది. అట్లనే ఇక్కడ మనకి గుర్రాల గణపతి అయితే ఉన్నది. కల్కి భగవాన్ రూపంలో అయితే మనకైతే గణనాథుడు ఇక్కడ ఉన్నాడు. ఒకసారి గణనాథుడు హైట్ వచ్చేసి మనకు ఒక 12 feet దాకా ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి కొంచెం పెద్ద ఉన్న గణపతి పీఠం మీద సింపుల్ సిట్టింగ్ గణపతి అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నది. అండ్ మనకి దాని అపోజిట్ మనకైతే మొత్తం 5 పడగల శేషనాగులు ఆర్చ్ తో అయితే మనకి ఇక్కడ వీళ్ళు అయితే క్రియేట్ చేసి ఖాళీ బ్యాక్గ్రౌండ్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూసుకోవచ్చు మొత్తం బ్యాక్గ్రౌండ్ అయితే 5 పడగల శేషనాగు అయితే మంచిగా అవుట్పుట్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూసుకోవచ్చు మనకి మహారాజా సిట్టింగ్ ఈ గణపతి కూడా బ్యాక్గ్రాఫ్ అయితే బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు మనకి గరుడ దేవుడు 2 గరుడ దేవులు అయితే ఇచ్చేసారు. పైన చూసుకోవచ్చు మనకి శేషునాగ్ ఇంకా డిఫరెంట్ ఓంకారం ఆర్చ్ అయితే ఇచ్చేసారు. అట్లనే చూసుకోవచ్చు మనకి ఇక్కడ సర్కార్ కూడా అవైలబుల్ ఉన్నది. సర్కార్ కొంచెం డిఫరెంట్ ఉన్నది. ఇది అన్ని సర్కార్లకి అయితే ఇప్పుడు మనకి నార్మల్ సర్కార్ ఏమో ఇక్కడ చూసుకోవచ్చు మనకి. అండ్ ఇక్కడ 2 డిఫరెంట్ మోడల్స్ అయితే మనకి సర్కార్ అయితే అవైలబుల్ ఉంది. సో ఫ్రెండ్స్ మన విఘ్నేశ్వర కళాశాలలో అయితే సర్కార్ గణపతి ఎవరు బుకింగ్ చేసుకున్నారో అయితే వాళ్ళ యూత్ పేరు అయితే కామెంట్ చేయండి. మంచి మంచి అప్డేట్స్ కూడా అయితే ఇస్తూనే ఉంటాం, మీరు చూస్తూనే ఉండాలి. ఇదే సర్కార్ గణపతి మనకి చిన్న సర్కార్ కూడా అయితే అవైలబుల్ అయితే ఉన్నది. చూసుకోవచ్చు ప్రెజెంట్ అయితే మన ఫినిషింగ్ వర్క్ అయితే జరిగి కలరింగ్ అయితే రెడీగా అయితే ఉంది. మనకి బ్యాక్గ్రౌండ్ కూడా అటాచ్మెంట్ జరుగుతుంది అనుకుంటా. మంచి అప్డేట్స్ కూడా అయితే ఇస్తూనే ఉంటాం. ఈ గణపతికి ఆపోజిట్ లో ఇంకో గణపతి చూసుకోవచ్చు ఫ్రెండ్స్. కింద చూసుకోవచ్చు మనకి లింగం పైన పడగలు అయితే వచ్చేసినాయి. అండ్ గణపతి వచ్చేసి కాలు మీద వేసుకొని అయితే కూర్చున్నట్టు ఉన్నది. ఈ పక్కన మనకి సింహరాజుడం వచ్చేసిండు. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే ఇట్లా మనకి 5 పడగల శేషురాగు పైన కాలు వేసుకొని కూర్చున్నట్టయితే గణనాథుడు అయితే ఇక్కడ ఇచ్చేసిండు. అట్లా దీని ఆపోజిట్ మనకి ఇంకొక గణనాథుడు అయితే ఉన్నాడు. అక్కడ సింపుల్ సిట్టింగ్ పొజిషన్ లో మనకి అక్కడ పైన శేషనాగులు కూడా ఇచ్చేసిండు. అండ్ గణపతి ఓవరాల్ హైట్ వచ్చేసి మనకు 13 feet దాకా ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి బ్యాక్గ్రౌండ్ ఒక డిఫరెంట్ ఆర్చ్ అయితే వీళ్ళు ఇచ్చేసారు. అట్లా అక్కడ చూసుకోవచ్చు మనకి శేషనాగులు ఇచ్చేసారు. గణపతి ఓవరాల్ హైట్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ సో ఫ్రెండ్స్ చాలా మంది అయితే మనకైతే అన్న ముంబై గణపతులు అయితే అడుగుతున్నారు. మన విఘ్నేశ్వర కళాశాలలో అయితే మినీ గణపతులు అయితే ముంబై గణపతులు అట్లనే మీకు నచ్చిన గణపతులు కూడా అయితే ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే కొరట్లలో ఉన్న ముంబై గణపతులు అన్ని మనకి మినీ గణపతి కావాలంటే ఇట్లా ఈ కలర్స్ విఘ్నేశ్వర కలర్స్ లో మీరు ఫటాఫట్గా వచ్చిరంటే మీకు అయితే మంచి డిస్కౌంట్ అయితే వస్తూ ఉంటది. అండ్ ఇక్కడ మనకి అమ్మవారి ఆర్చ్ తోట అయితే బ్యాక్ లో ఇచ్చి పాడేసారు. కాలు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అవుతుంది. గజ్జు మాటుంది గణపతి అయితే. అండ్ ఒకసారి అయితే గణపతి కూర్చున్న సిట్టింగ్ పొజిషన్ కానీ గణపతి సైడ్ లో తీసుకోవచ్చు మనకి సింహరాజులు అయితే ఇక్కడ ఇచ్చేసారు. గణపతి అయితే 4 చేతులతో అయితే మనకి దర్శనం అయితే. సో ఫ్రెండ్స్ ఇదే గణపతి అయితే మనకి డిఫరెంట్ కలర్స్ తో అయితే ఉన్నది. మీకైతే ఇప్పుడు ఒక డిఫరెంట్ కలర్ ఆర్చి అయితే అమ్మవారి ఆర్చి అయితే చూపిస్తా. అట్లనే ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే బ్లాక్ కలర్ లో కూడా అవైలబుల్ ఉన్నది గణనాథుడు అయితే. ఇక్కడ చూసుకోవచ్చు మనకి అట్లనే ఇంకొకటి డిఫరెంట్ కలర్ అంటే కాపర్ కలర్ కాకుండా రెడ్ కలర్ కాకుండా మనకైతే అమ్మవారు వచ్చేసి గ్రీన్ అండ్ షాడో గ్రీన్ షేడింగ్ లో అయితే మనకి అమ్మవారు అయితే ఆర్చ్ అయితే ఇచ్చేసారు. గణపతికి అయితే ఆర్చ్ తోటి ఇంకా ఫేస్ కట్ తోటి చాలా అంటే చాలా లుక్స్ అయితే. సో ఫ్రెండ్స్ ఆర్చ్ అయితే అవుట్పుట్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చారు. అట్లనే బ్యాక్గ్రాఫ్ లో అయితే మనకి అమ్మవారి చేతులు కూడా అయితే వచ్చినాయి. చూసుకోవచ్చు చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. మనకి బొట్టు కావచ్చు బ్యాక్గ్రౌండ్ మొత్తం అయితే ఇచ్చి పడేసారు. అటు లోపలికి కూడా అయితే వెళ్దాం. లోపల కూడా అయితే ఇంకా మంచి గణపతులు అయితే మేకింగ్ అయితే జరుగుతున్నాయి. మన విఘ్నేశ్వర కళాశాలలో అయితే ఎవరైతే గణపతులు బుకింగ్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా అయితే కామెంట్ చేయండి. ప్రతి ఒక్క అప్డేట్ అయితే వస్తూనే ఉంటది, మీరు చూస్తూనే ఉండాలి. మీకు ఏ అప్డేట్ కావాలన్నా కూడా కామెంట్ అయితే చేయండి. ప్రతి ఒక్క అప్డేట్ స్పెషల్ గా ఇది వచ్చేసి మనకి డోలు వాయించుతున్న గణపతి బ్యాక్గ్రౌండ్ విత్ బ్యాక్గ్రౌండ్ ఇది అయితే డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. సో ఫ్రెండ్స్ అట్లానే ఈ గణపతికి ఆపోజిట్ లో చూసుకోవచ్చు మనకి సింహాసనం మీద కూర్చున్న గణపతి. ఇవి కూడా అయితే డిఫరెంట్ లిమిటెడ్ పీసులు అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ అయితే అన్ని బుకింగ్ అయితే ఉన్నాయి. జల్దీ ఇక్కడ చూసుకుంటే ఇట్లా మనకి బొజ్జ గణపతి అయితే ఉన్నది. నడుము చుట్టూ అయితే శేషనాగులు చుట్టుకొని అయితే భారీ తలతో అయితే మనకి గణనాథుడు అయితే ఇక్కడ ఉన్న లంబోదర గణనాథుడు. సో ఫ్రెండ్స్ ఇట్లాంటి లంబోదర గణపతులు అయితే కోరుట్లలో అయితే ఎక్కడైతే అవైలబుల్ అయితే లేవు. మన విఘ్నేశ్వర కళాశాలలో అయితే అవైలబుల్ అయితే ఉన్నది. లిమిటెడ్ పీసులే. మనకి చెవులలో కూడా చూసుకోవచ్చు జ్యువెలరీ వర్క్ అయితే వచ్చింది. కిరీటం వర్క్ కావచ్చు, మనకి బొజ్జ మీద చూసుకోవచ్చు శేషనాగు. ఇదే గణపతి అయితే డిఫరెంట్ కలర్స్ తో అయితే ఉన్నది. ఇక్కడ చూసుకోవచ్చు ధోతి వర్క్ అయితే ఎల్లో అయితే వచ్చింది. బాడీ కలర్ కూడా అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నది. మనకి అట్లనే ఇదే గణపతి బ్లాక్ కలర్ కూడా అయితే అవైలబుల్ అయితే ఉన్నది. చూసుకోవచ్చు మనకి యాష్ కలర్ బ్లాక్ అండ్ షేడింగ్ లైక్ అయితే కాళికా మాత కలర్ టైప్ అయితే ఇక్కడ ఇచ్చేసారు. కాళికా మాత అండ్ ఇక్కడ చూసుకోవచ్చు గణపతికి జ్యువెలరీ ఫిట్టింగ్ అయితే చేసిన కంప్లీట్ ఒక యూనిక్ లుక్స్ అయితే చేసినాయి. ఇంకో దాని అపోజిట్ ఇంకొక కలర్ చూసుకోవచ్చు మనకి సేమ్ కాళికా మాత బ్లాక్ కలర్ టైప్ అయితే వీళ్ళు ఇచ్చేసారు. కంప్లీట్ ఎక్సలెంట్. ఈ గణపతి కలర్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ధోతి కలర్ కావచ్చు, బాడీ కలర్ కావచ్చు, మనకి బ్యాక్గ్రౌండ్ కూడా అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. మనకి అట్లనే మనకి గణపతి తొండం మీద కూడా చూసుకోవచ్చు. మనకి బొట్టు అయితే ఇచ్చారు, చాలా బాగుంది. చెవులలో కూడా చూసుకోవచ్చు మనకి. అట్లనే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి అవతల ఇంకో షెడ్ అయితే ఉన్నది. ఆ షెడ్ లో అయితే మంచి గణపతులు కూడా అయితే ఉన్నాయి. అవి కూడా అయితే చూద్దాం.
ఈ షెడ్లో ఇప్పుడు ఒక షెడ్లో కవర్ చేసినాం కదా, ఇప్పుడు ఆ షెడ్లో చూపించే ముందు అయితే ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. వెళ్ళిపోదాం ఫటాఫట్ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడైతే మనకి విష్ణు యొక్క దశ అవతారాలు ఉన్న ఇది బ్యాక్గ్రౌండ్ అయితే ఇచ్చేసారు. ఒకసారి చూసుకోవచ్చు మనకి విష్ణు, ఇంకా కృష్ణుడు, రాముడు, నరసింహస్వామి, వారాహి, ఇంకా ఇది గణపయ్య, మహర్షి, ఇంకొకటి హనుమంతుడు, మహర్షి, బ్రహ్మదేవుడు, అన్ని అవతారాలతో అయితే మనకి గణనాథుడు చాలా సిట్టింగ్ పొజిషన్ కూడా అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. అండ్ ఒకసారి గణనాథుడి కిరీటం చూసుకోవచ్చు, చాలా అంటే చాలా యూనిక్ ఉంది. ఇటువంటి కిరీటం అయితే మన కోర్టులలో ఎక్కడైతే లేదు. అండ్ గణపతి స్మైలింగ్ ఫేస్ కట్ కానీ చాలా చాలా ఎక్సలెంట్ ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి చాలా కలర్ఫుల్ అయితే గణపతి అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇంకొకటి వితౌట్ బ్యాక్గ్రౌండ్ సింపుల్ సిట్టింగ్ మహారాజ్ బొమ్మాయిక మహారాజ్ ఫినిషింగ్ తో అయితే మనకి గణపతి అయితే దర్శనమిస్తారు. అండ్ ఇదే మోడల్ అయితే మనకి ఇంకొకటి విత్ బ్యాక్గ్రౌండ్ బాగా అక్కడ చూసుకోవచ్చు బొమ్మం బోలే శివనాథుడు అయితే మనకి దర్శనం ఇస్తుంది. బ్యాక్గ్రౌండ్ కొంచెం అయితే డిఫరెంట్ ఆర్ట్స్ అయితే మనకి అయితే ఇక్కడ చూసుకోవచ్చు. ఇదే గణపతి మనకి డిఫరెంట్ కలర్స్ తో అవైలబుల్ అయితే ఉన్నది. ఈ రోల్ అయితే ప్రెసెంట్ అయితే ఇవి ఉన్నాయి. అండ్ మనకి చిన్న గణపతి కూడా చాలా మంది అయితే అడుగుతా ఉన్నారు. చిన్న గణపతి చూపిస్తా. అండ్ మనకి RRR గణపతి కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నది. చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉన్నది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు మనకి 2 టైగర్స్ లైక్ పులిలు, 2 పులిలతో అయితే మనకి గణపతి అయితే ఇచ్చేసిండు. చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉన్నది. ఇదేమో వితౌట్ బ్యాక్గ్రౌండ్. ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే విత్ బ్యాక్గ్రౌండ్ లో చూసుకోవచ్చు మనకి గరుడ దేవుడు టైప్ అయితే మనకి 2 గరుడ దేవుడు చేసిండు. చిన్న గణపతుల కాడికి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. చిన్న గణపతులు అయితే ప్రజెంట్ అయితే పెయింట్ వర్క్ అయితే జరుగుతుంది. మనకి నందీశ్వరుడి పైన వచ్చిన గణపతులు ఉన్నాయి. అండ్ చిన్న సిట్టింగ్ పొజిషన్ గణపతి కూడా ఉంది. అక్కడ చూసుకోవచ్చు మనకి బ్యాక్గ్రౌండ్ లో ఒకటి చేసిన కూడా చేసారు. చిన్న కంప్లీట్ యూనిక్ సోఫా టైప్ అయితే ఇచ్చేసారు. అండ్ ఇక్కడ మనకి నందీశ్వర్ పైన కంప్లీట్ క్లీన్ అవుట్ఫిట్ జ్యువెలరీ వర్క్ నుంచి చాలా చాలా యూనిక్ ఉన్నది ఫ్రెండ్స్. ఇక్కడ తీసుకొచ్చి మనకి గజరాజులతో అయితే గణనాథుడు అయితే ఇక్కడ ఉన్నారు. 2020 చాలా అంటే చాలా యూనిక్ గణపతి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ కవర్ అయితే తీసుకున్నారు. పెయింటింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయితే ఫినిషింగ్ అయిపోయింది. గజరాజులు చూసుకోవచ్చు, 4 గజరాలతో అయితే మనకి అవుట్పుట్ అయితే ఇచ్చేసారు ఫ్రెండ్స్. మన ఇక్కడ చూసుకోవచ్చు మనకి మూషికుడు కాళ్ళ మీద కాలేసుకొని కూర్చున్నట్టు ఇచ్చేసారు. మన బ్యాక్గ్రౌండ్ అవుట్పుట్ అయితే చాలా బాగుంది. మనకి ఫినిషింగ్ వర్క్ కూడా అయితే చూసుకోవచ్చు నెక్స్ట్ లెవెల్ అవుతుంది. ఇదే గణపతికి మనకి లంబోదర, బొజ్జ గణపతి టైప్ లో అయితే గణపతులు అయితే ఉన్నాయి. డిఫరెంట్ కలర్స్ తో అయితే ఇక్కడ గణపతి చూసుకోవచ్చు. మనకి పీఠ మీద కూర్చున్న గణపతి హైట్ తక్కువ కొంచెం ఉంటది, ఆల్మోస్ట్ ఒక 12 to 12 ఫీట్స్ అయితే ఉంటది. లంబోదరుడు అయితే చాలా చాలా బొజ్జ గణపతి వచ్చేసి. అండ్ ఇటువంటి గణపతులు ఎవరికైనా కావాలంటే మన విఘ్నేశ్వర కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఫటాఫట్ గణపతికి కలరింగ్ అయ్యాకైతే చెక్కుమంటనే ఒక్కసారి అయితే మీకు ఎట్లా కనపడుతుందో తెలియదు కానీ మాకైతే గణపతులు చెక్కుమంటనే ఇక్కడ లైన్ మొత్తం అయ్యే గణపతులు డిఫరెంట్ కలర్స్ తో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చూసుకోవచ్చు చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉన్నాయి. అండ్ ఫటాఫట్ గా చేసేది లిమిటెడ్ పీసీ ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడైతే ఈ షెడ్ అయితే ఈ గణపతులు చూపించిన కదా, మళ్ళీ ఇంకొకటి షెడ్ ఉన్నది, పెద్ద షెడ్ అది లో చూపిస్తా. మంచి గైడెన్స్ అయితే అక్కడ ఉన్నాయి. చలో మరి అక్కడికైతే అక్కడ కూడా వెళ్దాం పదండి. సో ఫ్రెండ్స్ మన విఘ్నేశ్వర కలర్ షెడ్ ఫస్ట్ షాప్ లో అయితే గణపతులు అయితే చూసినాం కదా. ఇప్పుడైతే మనకి సెకండ్ షాప్. ఒక్కసారి అడ్రస్ చూసుకోవచ్చు. మనకి ముక్కాస్ ఫంక్షన్ హాల్ ఆపోజిట్ లో అయితే ఇయర్ అయితే కొత్తగా అయితే మనకైతే షెడ్ అయితే వేసారు అన్న వాళ్ళు. ఇక్కడ కూడా అయితే మనకైతే మంచి గణపతులు అయితే ఉన్నాయి. లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. చలో పదండి. లోపలికి వెళ్ళి చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోరి. సో ఫ్రెండ్స్ ఇక్కడ గణపతి చూసుకోవచ్చు. మనకి పుష్పంలో కూర్చున్న గణపతి బ్యాక్గ్రౌండ్ అయితే మొత్తం లీఫ్ ఆకులు అయితే వచ్చినాయి. మనకి అవుట్పుట్ అయితే కలరింగ్ చూసుకోవచ్చు నెక్స్ట్ లెవెల్ అయితే వచ్చింది. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే ఇట్లా మనకి చాలా అంటే చాలా ఎక్సలెంట్ వర్క్ తో అయితే వీళ్ళు అవుట్పుట్ అయితే ఇచ్చేసారు. ఒకసారి చూసుకోవచ్చు మనకి ఆ కళ చూసుకోవచ్చు, ముద్దుగా ఉన్నది లంబోదరుడు. అండ్ ఇక్కడ చాలా అంటే చాలా భారీ గణపతులు అయితే ఇక్కడ రెడీ అవుతున్నాయి. చాలా మరి ఒకసారి అయితే సో ఫ్రెండ్స్ ఒక్కసారి ధోతి వర్క్ కూడా చూసుకోవచ్చు. మనకి ధోతి మీద కూడా అయితే జ్యువెలరీ వర్క్ అయితే వచ్చింది. మనకి మొత్తం పెయింటింగ్ వర్క్ అయితే అయిపోయింది. మనకి ఐ పెయింటింగ్ ఒకటి బ్యాలెన్స్ అయితే ఉంది. చలో లోపలికి కూడా అయితే వెళ్దాం. ఇక్కడ చూసుకోవచ్చు వైట్ పీస్లు అయితే చాలా ఉన్నాయి. మీరు ఇప్పుడు వచ్చినా మీకు నచ్చిన కలర్ వీళ్ళు వేస్తారు. అండ్ ఇక్కడైతే గణనాథులు అయితే ఇక్కడ చూపించాం కదా, మనకి ఆ షీట్లు ఉన్న గణనాథులే ఇక్కడైతే రెడీ అవుతున్నాయి. కొన్ని గణనాథులు అయితే చూసుకోవచ్చు మనకి డిఫరెంట్. సో ఇది డిఫరెంట్, ఇది ఒకటి డిఫరెంట్. మనకి నెమలి సింహాసనం మీద కూర్చున్న గణపతి బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకోవచ్చు. నెమలి ఆర్చి అయితే వచ్చింది మనకి. ఇక్కడ చూసుకోవచ్చు కృష్ణు భగవాన్ చూశారు కదా ఫ్రెండ్స్. అట్లనే రాధాకృష్ణుడి బ్యాక్గ్రౌండ్ అయితే వచ్చింది. మనకి సిట్టింగ్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు, చాలా బాగుంది. ఇట్లా మనకి ఐ పెయింటింగ్ ఒకటైతే బొట్టు పెయింటింగ్ అయితే ఉంది. డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి బ్యాక్గ్రౌండ్ అయితే అమ్మవారి ఆర్చితో ఉన్న గణపతులు ఇవన్నీ. అటుపక్క కూడా అయితే ఉన్నాయి ప్రజెంట్. అటు కూడా అయితే వెళ్ళి చూద్దాం. బాయ్ చలో పద ఫ్రెండ్స్. ఒకసారి ఇటు సైడ్ చూద్దాం మనం ఇంకేమేమి గణనాథులు ఇక్కడ రెడీ అవుతున్నాయో. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి విఠల్ స్వామి గణనాథుడు రెడీ అవుతున్నాడు
ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే ఇట్లా మనకి విఠల్ స్వామి గణాలు అయితే ఇక్కడ రెడీ అవుతున్నారు. అండ్ అక్కడ చూసుకుంటే ఇట్లా మనకి నెక్స్ట్ లెవెల్ కాదు శివయ్య తండ్రితో గణపయ్య ఒక తండ్రితో అయితే మనకి ఇక్కడ రెడీ అవుతున్న గణపయ్య అయితే బ్యాక్గ్రౌండ్ అయితే అక్కడ చూసుకోవచ్చు. మనకి మూషిక మహారాజ్ హైలైట్ అక్కడ మూషిక మహారాజ్ అయితే అక్కడ నిల్చొని అయితే అక్కడ ఇస్తుండు నమస్కారం అయితే చేస్తుండు. అన్న వాళ్ళు అయితే వర్క్ అయితే చేస్తారు. అండ్ నందీశ్వర పైన కూర్చొని గణనాథుడు ప్రజెంట్ అయితే మన